హైదరాబాద్ లో పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 1,50,00,000 రూపాయల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ ను సీజ్ చేశారు. పోలీసుల తనిఖీల్లో భారీగా డ్రగ్స్ దొరికాయి. 2009లో బిజినెస్ వీసాపై జాన్సన్ ఇండియాకు వచ్చి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నైజీరియన్స్ తో పరిచయం చేసుకుని హైదరాబాద్, బెంగళూరుకు డ్రగ్స్ సప్లై చేస్తుంటాడని డీసీపీ సుధీంద్ర తెలిపారు. నైజీరియన్ ఒక పర్సన్ పేరు ఆలివర్ అండ్ అలాగనే అలియాస్ జాన్సన్ అని కూడా అతన్ని అంటారు, అలాగే జాన్ అని, ఎంజీ అని. సో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. సో ఇతను బేసికల్గా నైజీరియన్ నేషనల్ అండ్ 2009లో ఇతను బిజినెస్ వీసా పైన ఇండియాకి రావడం జరిగింది. ఇనీషియల్గా ఢిల్లీలో ఉండేవాడు. వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత ఈ డ్రగ్స్ బిజినెస్లో తినికి ఉంది అలవాటు. సో ఢిల్లీలో కూడా తినికి ఈ డ్రగ్స్ వాటితోటి అలవాటు ఉండడంతో ఇతను ఒక కేసులో అక్కడ దొరకడం జరిగింది. 2013లో లోధి కాలనీ పోలీస్ స్టేషన్ ఢిల్లీ, దాంట్లో ఇతను హెరాయిన్తో పట్టుబడి 5 years 9 months ఇంప్రిజన్మెంట్ అండర్గో అయ్యాడు. సో అక్కడ జైల్లో ఉండి అక్కడ ప్రిజన్లో ఉండడం జరిగింది. అక్కడే ఒక డ్రగ్ కేసులో హెరాయిన్ అమ్ముతూ పట్టుబడి. సో అది దొరికిన తర్వాత తను సబ్సిక్వెంట్గా బయటకు వచ్చినప్పుడు అరౌండ్ ఐ థింక్ 2018 ఆ టైంకే ఇతను వచ్చిన బిజినెస్ వీసా ఎక్స్పైర్ అయిపోయింది, తన పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. సో 2013లోనే ఇవి ఎక్స్పైర్ అయిపోయినా సిన్స్ పాస్ట్ 12 years తను మన దగ్గరే ఓవర్ స్టేలో ఉంటున్నాడు ఇండియాలో అన్నట్టు. సో తర్వాత తను ముంబైకి రీలొకేట్ అయ్యాడు. ముంబైలో నాలా సుపారి అనే ఏరియాలో ఉంటూ అక్కడ కూడా కొంతమంది నైజీరియన్స్ ఉంటే వాళ్ళతో కూడా కాంటాక్ట్ పెట్టుకుని అగైన్ మళ్ళీ ఈ డ్రగ్ పెడ్లింగ్ అన్నది మళ్ళీ స్టార్ట్ చేశాడు, డ్రగ్స్ని అమ్మడానికి దానికి. సో అందులో తను వేరే ఈవెన్ మన హైదరాబాద్ వాళ్ళకి కానీ బెంగళూరులో ఉండే వాళ్ళకి కానీ నైజీరియన్స్ని వాళ్ళకి కావాలి అంటే తిను బల్క్ క్వాంటిటీలో సప్లై చేస్తుంది.